పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియులారా, ఈ రోజున మనము అందరము కూడా పునీత అంతోని వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమును మనందరం కూడా ఈరోజు తెలుసుకుందాము, ధ్యానం చేసుకుందాము. పునీత అంతోని వారి యొక్క మఠంలో ఆయన బ్రదర్లకు గురువులు కాబోయేటటువంటి ఆ బ్రదర్లకు ఆయన బోధించేవారన్నమాట. అటువంటి సందర్భంలో పునీత అంతోని వారు కీర్తనల గ్రంథమును ఆయన రాసేటటువంటి వాడు, వివరంగా రాసుకుని వారికి బోధించేటటువంటి వారు పునీత అంతోని వారు. అటువంటి సమయంలో ఏం జరిగిందంటే, ఆ యొక్క గ్రూపులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి, ఒక బ్రదర్కు మఠంలో జీవించాలంటే, వారి యొక్క క్రమశిక్షణను పాటించాలంటే విరక్తి పుడుతుంది అన్నమాట. అలా విరక్తి చెందినటువంటి ఒక బ్రదర్ మఠం నుంచి వెళ్ళేటప్పుడు అంతోని వారు తయారు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క కీర్తనల గ్రంథ వివరణ పుస్తకమును ఆ బ్రదర్ గారు దొంగలించి వెళ్తాడనమాట. వెళ్తే దీనిని తెలుసుకున్నటువంటి పునీత అంతోని వారు ఆ బ్రదర్ గారు ఏ విధంగానైనా తిరిగి రావాలని చెప్పేసి ఇక్కడ దుఃఖిస్తూ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ బ్రదర్ గారు వెళ్ళేటప్పుడు ఒక వంతెనను ఆయన దాటిపోవాలన్నమాట. అక్కడ ఏం జరిగిద్దంటే, ఆ వంతెన దాటిపోయే ముందు ఒక నల్లటి జంతువు గొడ్డలు పట్టుకొని ఉంటుందంట. గొడ్డలు పట్టుకొని నేను నిన్ను చంపేస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తే, దాని ద్వారా జ్ఞానోదయం పొందినటువంటి ఆ బ్రదర్ గారు, నేను పునీత అంతోని వారి యొక్క పుస్తకాన్ని దొంగలించి పారిపోతున్నాను కాబట్టి, వెడలిపోతున్నాను కాబట్టి ఈ యొక్క సంఘటన నాకు జరుగుతుంది అని భావించి ఆయన మళ్ళీ తిరిగి మఠంలోకి వచ్చి, అంతోని వారా ఫాదర్, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని ఆ పుస్తకాన్ని పునీత అంతోని వారికి ఇస్తారన్నమాట. ఇస్తే పునీత అంతోని వారు ఈ బ్రదర్ను మళ్ళీ మఠంలోకి చేర్చుకొని ఒక గురువుగా అభిషేకిస్తారనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, పోగొట్టుకున్నటువంటి వస్తువులు కూడా మనము పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందగలం. అది సత్యం, అది వాస్తవం. ఎందుకంటే ఆయన జీవితంలోనే జరిగింది. అందుకే నేటి విశ్వాసులు, నేటి సమాజం, నేటి క్రైస్తవేత్తలు అందరూ కూడా ఏం చేస్తారంటే, ఏవైనా వస్తువులు పోతే పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను వారు వేడుకుంటూ ఉంటారు. దానికి నిదర్శనమే ఈ యొక్క అద్భుతం. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా మనం చదువుకోవచ్చు. మన విశ్వాసమునకు కారకుడు, పరిపూర్ణతను వసగువాడగును అయినా ఆ యేసుపై మన దృష్టిని నిలుపుము. దృష్టిని ఉంచు, దృష్టితో మన విశ్వాసాన్ని కొనసాగించు. నీ విశ్వాసాన్ని నీవు పోగొట్టుకొని ఉన్నావా? నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని నువ్వు పోగొట్టుకొని ఉన్నావా? నీ యొక్క ఆధ్యాత్మిక జీవితమును నువ్వు పోగొట్టుకొని ఉన్నావా? నీ యొక్క పరిమళించే ఆ యొక్క విశ్వాస బీజమును నువ్వు పోగొట్టుకొని ఉన్నావా? ఇంకా నీ యొక్క మంచి లక్షణాలు కల ఆ యొక్క పవిత్రాత్మ వరాలను ఆ యొక్క అన్నిటిని నువ్వు పోగొట్టుకొని ఉన్నావా? ప్రార్థించుకో. మళ్ళీ నువ్వు తిరిగి పొందుటకు నీవు మళ్ళీ యేసుతో ఐక్యమవు అని చెప్పేసి ఈ యొక్క అద్భుతం మనందరికీ కూడా తెలియచేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే యేసుపై దృష్టి ఉంచు. ఎప్పుడైతే మనం యేసు ప్రభుల వారిపై దృష్టి ఉంచుతామో మనము వెడలిపోము. ఆ దృష్టి మనం ఎప్పుడైతే లోకానుసారంగా మనము కొనసాగిస్తామో అప్పుడు మన యొక్క జీవితం కూడా ఈ యొక్క
పరిమళించేటటువంటి విశ్వాసం నుంచి వైదొలిగిపోతుంది. అందుకే ఈ మంగళవారం రోజున మన అందరం కూడా పోగొట్టుకుంటున్నటువంటి అన్నిటిని కూడా మళ్ళీ తిరిగి పొందాలని మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. అందుకే ఏవైనా మన జీవితాలలో మన యొక్క జీవన క్రమములో పోగొట్టుకొని ఉన్నామా, మనం కూడా పునీత అంతోని వారి వలె ఆధ్యాత్మిక దృష్టిని యేసు ప్రభుల వారిపై ఉంచి, ఆనాడు అంతోని వారు ఏ విధంగానైతే ఆ యొక్క కీర్తనల వివరణ పుస్తకాన్ని పొంది ఉన్నాడో, మనం కూడా మన జీవితంలో ఏమైనా పోగొట్టుకొని ఉంటే మనం కూడా తిరిగి పొందుకొని దేవుని యొక్క విశ్వాసులమై దేవునిపై నిండుగా ఆధారపడి జీవితాము. కావున మన అందరం కూడా ఈ మంగళవారం రోజున పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనందరిని కూడా దీవించునుగాక. ఆమేన్.